మేడం ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. అవును. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం చెప్పండి. చాలా ఫేవరబుల్ గా ఉందనే చెప్పాలి. ఓకే. అండ్ అందరికి తెలిసింది దే ఆర్ ఆల్ వెయిటింగ్ కదా, మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాము. అవును. జూపిటర్ మూవ్ అవుతున్నారు 7th house కి, ఇంకేముంది బ్లెస్సింగ్స్ మొత్తం. స్కార్పియోకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఫేవరబుల్ ఎవరికి చాలా ఫేవరబుల్ అంటే కెరీర్ పరంగా ఫేవరబుల్ గా ఉంటుంది, కానీ గవర్నమెంట్ సెక్టర్ కి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది అని చెప్పుకోవాలి. సన్ ఎగ్జాల్టేషన్ లో ఉంది, జూపిటర్ కూడా మూవ్ అవుతున్నాడు. ఈ రెండు కూడా చాలా మంచి కాంబినేషన్స్. వీళ్ళకి ఎస్పెషల్లీ పాలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ చాలా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇదే రాశి. సో చాలా బాగా. సో అది ఏంటంటే బాగా పొజిషన్ రిజల్ట్స్ కూడా సూపర్ గా వస్తాయి. అదే ఆ పొజిషన్ లో రావాలి. మనం ఎన్నో రోజుల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము, నాకు మంచి పొజిషన్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఏ సెక్టర్, గవర్నమెంట్ లో ఏ సెక్టర్ అంటే సో మెనీ డిపార్ట్మెంట్స్, ఉత్తి పాలిటీషియన్స్ వరకే మనం మాట్లాడుకోవట్లేదు. సో అది చాలా బాగా పైకి వస్తారు, రాణిస్తారు అని చెప్పుకోవాలి. అలాగే గవర్నమెంట్ మనం పని చేయించుకోవాలి అంటే ఏవో రోడ్స్ వేసుకోవడం, లేవో కాంట్రాక్టర్స్ ఉంటారు కదా గవర్నమెంట్, తప్పక వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మాసం అంతా సూపర్ గా ఉంది. వృశ్చిక రాశి వారికి బాగుంది అసలు. ఈ మాసం నుంచి ఇంక ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. కానీ మిశ్రమ ఫలితాలను ఎందుకు చెప్తున్నాం అంటే మిగతా ప్లానెటరీ పొజిషన్ బట్టి మనం చెప్తున్నాం అనమాట. అలాగే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తాయి ఈ నెల అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే చాలా మంది నేను ఫారిన్ కి వెళ్ళాలి, నేను ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు బోల్డంత మంది ఉంటారు. అంటే చాలా అడ్డంగాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ట్రావెలింగ్ లో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. అదే వెళ్తారు కదా, ట్రిప్స్ కి వెళ్తారు. అండ్ ఆల్సో దూరపు దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. మన ఇండియాలో తిరిగే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. పక్క ఊరికి వెళ్ళడం ఈజీ కదా, సో వీసా రాకుండా బాధపడే వాళ్ళు బోల్డంత మంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు అని చెప్పడానికి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటూ కోరిక అందాం కాసేపు, ట్రావెల్ చేయాలనేది కోరిక, ఫారెన్ ట్రావెల్ కావాలనేది కోరిక ఉంటుంది. సో వాళ్ళకి తప్పక వీసా వస్తుంది, ట్రావెల్ కూడా చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి వీళ్ళకి అని చెప్పాలి. అదొకటి కాకుండా ఏంటంటే వీళ్ళకి ఎవరన్నా పెళ్లి కాలేదు, నేను లవ్ రిలేషన్షిప్ లో ఉన్నాను, నాది సరిగా వెళ్ళట్లేదు, అది సాఫీగా సాగట్లేదు రిలేషన్షిప్ అన్న వాళ్ళందరికీ ఓరట కలుగుతుంది. అంటే ఏంటంటే తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి పార్ట్నర్ వచ్చే సూచనలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అదే పార్ట్నర్ మేడం, లైఫ్ పార్ట్నరా, బిజినెస్ పార్ట్నర్స్ కూడా వస్తారు. మన లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతున్నాం. సో దాంపత్య జీవితంలో బాగుంటుంది, ఎందుకంటే ఇప్పటి వరకు అంత బాగాలేదని చెప్పుకున్నాం. దీనికి అంత ఓరట కలుగుతుంది, వీళ్ళకి చాలా ఓరట కలుగుతుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ గవర్నమెంట్ తో పని చేయించుకోవాలంటే తప్పక ఇదే ఈ మాసం నుంచి మీకు తప్పక వాళ్ళు పనులు చేసి పెడతారు. అండ్ చురుగ్గా పని చేస్తారు గవర్నమెంట్ అఫీషియల్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫార్మింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫార్మింగ్ అంటే సో మెనీ సెక్టర్స్ ఆర్ దేర్ కదా. ఇప్పుడు మనకి లెంటిల్స్ అని, రైస్ అని అన్ని వాళ్ళకి చాలా ఖరీదులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మంచి రాబడి అనేది ఉంటుందనే చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ వీళ్ళకి ఇంకోటి మనం చెప్పుకోవాలి అంటే శని ఏంటంటే మనకి 4వ ఇంట్లో ఉన్నారు, మనకి అర్ధాష్టమ శని జరుగుతున్నారు. సో ఫైనాన్షియల్ గా ఏంటంటే కొంచెం డ్రెయిన్ అనేది ఉంటుంది, తప్పక అది మాత్రం జాగ్రత్త పడాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది చాలా మంచిది వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అవసరం. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పక చేసుకోవాలి. ఇప్పుడు ట్రావెలింగ్ ఉందంటున్నావు, దానికి ఖర్చు అవుతుంది. సో ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎక్కడ మనకి మైనస్, ఎక్కడ మైనస్, ప్లస్ మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది లాంగ్ టర్మ్ కూడా వాళ్ళకి పనికొస్తుంది కదా. సో ఇది చేసుకోవడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే శని కాళ్ళు పట్టుకోవడం ఇంకా మంచిది, పరిహారం విషయాల్లో చాలా మంచిది అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న లేడీస్ కూడా ఇప్పుడు కొత్త బిజినెస్ గా స్టార్ట్ చేయాలి, వెంచర్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక స్టార్ట్ చేయొచ్చు. అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఎందుకంటే మనం స్టార్ట్ అవగానే ఏంటంటే లాభాలు వచ్చేవి కనుక తప్పక గ్రోత్ అనేది ఉంటుంది. స్టార్ట్ చేయండి, ధైర్యంగా స్టార్ట్ చేయండి అని చెప్పడానికి సాహసే లక్ష్మి అని చెప్తాం కదా. తప్పక ధైర్యంగా స్టార్ట్ చేయండి, మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పడానికి అనమాట. అదే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. జాబ్, వాళ్ళకి తగిన జాబ్, ఎస్పెషల్లీ రాసి వాళ్ళకి తగిన జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా ట్రావెల్ చేసుకుని వాళ్ళు తెచ్చుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. బాగానే ఉంటుంది వాళ్ళకు కూడా అని చెప్పాలి.
వీళ్ళు కూడా పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు శనికాళ్ళు పట్టుకోవాలని ఇందాక చెప్పాను. ఎలా పట్టుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్. పీపుల్ ట్రీ కింద, అంటే మన చెట్లు ఆల్రెడీ మన గుళ్ళో కూడా ఉంటాయి, చెట్టు కింద మనకి దీపం పెట్టుకోవడం, అలాగా చేయని పక్షాన్ని ఇంట్లోనే తైల దీపం పెట్టుకోవడం, టిల్ ఆయిల్తో పెట్టుకోవడం అని, నువ్వుల నూనె మంచి నూనె అంటాం మనం, పెట్టుకోవడం అనేది. మట్టి దీపమే పెడతాం ఎక్కువ మనం, మట్టి దీపం ఇంట్లో దీపం మాత్రమే పెట్టాలంటారు. లేదు, మన ఇష్టం, వెండిలో కూడా పెట్టుకోవచ్చు. కానీ మన ప్లానెట్స్ దీపాలు కొంటే అవి మట్టిలోనే ఉంటాయి కదా ఎక్కువ, ఆ దీపాల్లో పెట్టుకోవడం మంచిది అనమాట, అంతే. మనం దగ్గర నేచర్ కి దగ్గర అవుతాం అనడానికి తప్ప వేరే ఎందుకు కాదు, అదొక సూచన మాత్రమే. అందుకని వెండిలో పెట్టుకోకూడదు, లేకపోతే బ్రాంజ్ లో పెట్టుకోకూడదు ఏం లేదు, తప్పక పెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మన థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనమేమో పైకి వస్తాము బాగుంటుంది మనకి అనుకుని దీపం వెలిగించుకోవడం మంచిది. అలాగే ఏంటంటే మనం గోవులకు కానీ, అలాగే మనకి కుక్కలు అంటే డాగ్స్ గ్రాస్ కానీ, లేకపోతే మనం మన చేత్తో ఏదైనా వండి పెట్టడం అని, ఎస్పెషల్లీ పులిహార అనేది వండి పెట్టచ్చు, అన్నం పెట్టడం కూడా మంచిది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పటికైనా చెప్పాలి ఏంటంటే, సమ్మర్ లో మనం బయట నీళ్లు అంటే బర్డ్స్ వస్తాయి మనకేవో రకరకాల కలుషితంగా ఉంటాయి, ఎందుకంటే వాటర్ ఎండిపోతాయి కాబట్టి తప్పక వాటికి పెట్టడం అనేది, రెగ్యులర్ గా పెట్టడం అనేది మంచిది అన్నమాట. వాటర్ ఇవ్వడం అనేది చెప్పండి. కలర్స్ అనే వచ్చేప్పటికి మనం ఎక్కువ రెడ్ చెప్పుకుంటాం, రెడ్ అండ్ ఆల్సో గోల్డ్, ఎందుకంటే సన్ ఇప్పుడు మళ్ళీ 7th కి వెళ్తున్నారు కాంబినేషన్, సో 7th కి వెళ్తారు కనుక తప్పక మనం గోల్డ్ ఎక్కువ, ఆరెంజ్ గోల్డ్, రెడ్ గోల్డ్ మనం చెప్పుకుంటాము. ఇవి రెండు వేసుకుంటే మంచిది, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అన్నమాట, బాగుంటుంది. సో అది ట్యూస్డే రోజు ఎక్కువగా ఆరెంజ్ కలర్ వేసుకోవటానికి ట్రై చేయండి. వీలు కాని పక్షంలో మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. మేడంని కలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న కనపడే నెంబర్కి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఇస్తారు. మీ వివరాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇక శనికాళ్ళు పట్టుకొని మీరు ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. ఏదేమైనప్పటికీ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో చూశాక అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తానికి ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.